సమస్యల పరిష్కారం కోసం కొందరు, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని మరికొందరు ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార తెరాసలో చేరుతున్నారు. రాష్ట్రంలోనే పార్టీ తరపున అధికంగా శాసనసభ్యులను గెలిచిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుండడం కాంగ్రెస్ ను ఆందోళనకు గురిచేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న తెరాసలో ప్రస్తుతం ఆ సంఖ్యను 6కు చేర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ ప్రభంజనం కొనసాగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటి అధిక శాసనసభ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కి ఆ ఉత్సాహం మూడ్నాళ్ల ముచ్చటగానే మిగులుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 6గురు విజయం సాధించారు. ప్రస్తుతం ఒక్కొక్కరుగా పార్టీకి చేయిచ్చి కారెక్కేందుకు సిద్దమవుతున్న ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. జిల్లాలో పార్టీ బలంగా ఉండడంతో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతుండడం శ్రేణుల్ని, నాయకుల్ని కలవరానికి గురిచేస్తోంది. 16 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న తెరాస కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపడంతో ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక ఖమ్మం నియోజకవర్గంలోనే తెరాస గెలుపొందగా 6 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో తెలుగుదేశం గెలుపొందింది. వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములు నాయక్ గెలిచిన కొద్ది రోజులకే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ తెరాసలో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేతలంతా అవసరమైతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస బీఫాంపై పోటీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ కు చేయిచ్చారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమైన ఆయన పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి పార్టీలో చేరేవారికి స్వాగతం పలుకుతామని తెరాస నేతలు చెబుతున్నారు. 3 అయినా కావచ్చు, 4 అయినా కావచ్చు, లేదా 5 అయినా కావచ్చు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి ఎవరైనా వస్తే మోస్ట్ వెల్కమ్. లాస్ట్ టైం కూడా ఒకటి ఉన్నది 7 అయింది. కాబట్టి అది ఎప్పటిలోగా ఏంటి అని నేనైతే మాత్రం దాని మీద స్పెక్యులేషన్ చేయలేను. కానీ ఎవరైతే కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారో వాళ్ళనైతే మేమైతే వద్దనలేము. తప్పకుండా నిండు హృదయంతో మేము కౌగులించుకొని మరీ టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటామని తెలియదు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడం ఆ పార్టీ నాయకత్వాన్ని, శ్రేణుల్ని కలవరానికి గురిచేస్తోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా ఆపేందుకు రాష్ట్ర నాయకత్వం బాధ్యత తీసుకోవడం లేదంటూ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.